ఆర్టీసీ ప్రగతి రథ చక్రాలకు బ్రేక్ పడింది. అద్దె బస్సులు, ఎలక్ట్రిక్ బస్సులను నడపొద్దని ఆర్టీసీ జేఏసీ కార్మికులు అడ్డుకుంటున్నారు. బస్సులు రాకపోవడంతో బస్టాండ్ల వద్ద ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. అర్ధరాత్రి నుంచి సమ్మెలోకి వెళ్లిన కార్మికులు 32 డిమాండ్లు నెరవేర్చాలని పట్టుపడుతున్నారు. నిన్న ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సీనియర్ ఐఏఎస్ అధికారుల కమిటీతో జేఏసీ నాయకుల చర్చలు విఫలం కావడంతో కార్మికులు సమ్మె సైరను మోగించారు. ఆర్టీసీ యాజమాన్యం కొత్త కుట్రలకు దిగింది. కండక్టర్లు లేకుండా అద్దె డ్రైవర్లతో బస్సులు నడుపుతోంది. టికెట్ మిషన్లు అద్దె డ్రైవర్లకి అప్పగించి చేతులు దులుపుకుంది. నిన్న రిక్రూట్ చేసినటువంటి డ్రైవర్లకు బస్సులు అప్పగించి సమ్మెను బలహీనం చేసే కుట్రకు తెగబడింది. ఖమ్మంలో కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మెపై పూర్తి సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు లైవ్ ద్వారా అందిస్తారు. సాంబశివరావు, చెప్పండి, అక్కడ సమ్మెకు సంబంధించి తాజా అప్డేట్స్ అంటే ఎలా కొనసాగుతుంది సమ్మె? సురేష్, రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ స్తంభించింది. తమ న్యాయమైనటువంటి డిమాండ్లు 32 డిమాండ్లతో, ప్రధానమైనటువంటి 6 డిమాండ్లతో పాటు మొత్తం 32 డిమాండ్లతో ఆర్టీసీ జేఏసీ ఇచ్చిన సమ్మె రాత్రి నుంచి కొనసాగుతుంది. ఖమ్మం జిల్లాలో కూడా అన్ని డిపోలకు బస్సులు పరిమితమైనవి. కేవలం అద్దె బస్సులు మాత్రమే అక్కడక్కడ తిరుగుతుంటూ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఆర్టీసీ జేఏకి సంబంధించినటువంటి నాయకులు ఉన్నారు. వారితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రభుత్వం దాదాపు మొండిగా వ్యవహరిస్తుంది. మీతో కనీసం చర్చలు కూడా ప్రస్తావన లేకుండా చేసి ఇవాళ సమ్మెకు ప్రేరేపించినట్టు కనపడుతుంది. ఎట్లా ఉంది సార్ ఈ సమ్మె, ఎట్లా కొనసాగుతుంది? ఈరోజు ఆర్టీసీలో గత 8 నెలల నుంచి ఆర్టీసీ కార్మికులు పడుతున్న ఇబ్బందులు, మా యొక్క సమస్యల్ని రాష్ట్ర ప్రభుత్వానికి, మేనేజ్మెంట్కి, మా అధికారులకి, మంత్రులకు కూడా మేము మెమోరాండం ఇవ్వడం జరిగింది. అయినా కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కానీ మేనేజ్మెంట్ కానీ స్పందించకపోవడం వల్లనే ఈరోజు మేము సమ్మెలోకి వెళ్తూ ఉన్నాం. మేము ప్రధానంగా సమ్మెలోకి వెళ్ళడానికి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకున్న ముందు మేనిఫెస్టోలో పెట్టిన అంశాలని అమలు చేయమని కోరుతా ఉన్నాం. మేనిఫెస్టోలో పెట్టిన అంశాలు, ప్రధాన అంశం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని ఆ రోజు మేనిఫెస్టోలో పెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన మేనిఫెస్టోలో పెట్టిన అంశాన్ని మీరు విలీనం చేయమని కోరుతా ఉన్నాం. అదే రకంగా గత ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టీసీలో ఉన్న యూనియన్లు లేవు, అన్నీ రద్దు చేసింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు యూనియన్లను పునరుద్ధరిస్తామని చెప్పారు. కానీ యూనియన్లని పునరుద్ధరించట్లేదు. ఆ యూనియన్లను పునరుద్ధరించమని ఈరోజు మేము కోరుతా ఉన్నాం. అదే రకంగా మాకు ఆర్టీసీ కార్మికులందరికీ స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగులు ఏ రకంగా ఉన్నాయో, వాళ్ళ జీతాలు ఎట్లా ఉన్నాయో మీకు కూడా ఆ రకంగా జీతాలు ఇస్తామని ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది. మేము కోరుతా ఉన్నాం, మాకు స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగులకి ఏ రకమైన జీతాలు ఉన్నాయో మాకు కూడా అయ్యేయమని కోరుతా ఉన్నాం. అదే రకంగా మాకు 2021, 2025 పిఆర్సీ జరగాల్సి ఉండే, ఆ 2021, 25 పిఆర్సీ నియమని కోరుతా ఉన్నాం. అదే రకంగా ఈరోజు ఆర్టీసీలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఈరోజు ఎలక్ట్రికల్ బస్సులు తీసుకుంటా ఉంది. మేము ఎలక్ట్రికల్ బస్సులకు వ్యతిరేకం కాదు, ఎలక్ట్రికల్ బస్సులు తీసుకోమని చెప్తా ఉన్నాం. అది తీసుకునే సందర్భంలో దానికి సబ్సిడీ వస్తుంది. ఆ సబ్సిడీ అనేది ఆర్టీసీకి ఇచ్చి ఆర్టీసీ కార్మికులతో నడిపించాలని కోరుతా ఉన్నాం ఎలక్ట్రికల్ బస్సులని. కానీ అట్లా కాకుండా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఈ ఆర్టీసీకి ఇవ్వకుండా వేరే ప్రైవేట్ సంస్థలకి దారదస్తం చేస్తూ ఉంది. దానివల్ల ఇప్పుడు మొన్న స్టేట్మెంట్ ఇచ్చారు, 2000 బస్సులు మేము హైదరాబాద్ జోన్లో తీసుకుంటున్నామని చెప్పారు. మేము ఆ 2000 బస్సులు తీసుకుంటే మా కార్మికులు దగ్గర 8,000 మంది ఈరోజు తగ్గించే అవకాశం ఉంది. ఇప్పుడు వాళ్ళని ఆల్రెడీ మా డ్రైవర్లను కూడా మీరు ఆప్షన్ పెట్టుకోండి, వేరే రీజన్లో పోండి, వేరే జిల్లాలో ఉద్యోగం చేయాలి, ఎలక్ట్రికల్ బస్సులు వస్తున్నాయని ఈరోజు ఒత్తిడి చేస్తూ ఉన్నారు. దాన్ని మేము అది వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఖమ్మం జిల్లాలో బంద్ ఎట్లా కొనసాగుతుంది? మీ ప్రధానమైన డిమాండ్ల మీద పోరాటం ఎట్లా చేయబోతున్నారు? న్యూస్ వారికి నమస్కారాలు, జేబీలు. ఎస్సీ ఎస్టీ జిల్లా సెక్రటరీగా నేను విధి విధానాన్ని నడిపిస్తున్నాను. న్యూస్ అనేది మాకు మన గవర్నమెంట్కు మాకు
అనుబంధంగా నడుపుతుంది. కాకపోతే ఏంటంటే రససారథులు మీరెంతో మాకు కూడా రససారథులుగా వాళ్ళ ముఖ్యమంత్రికి తెలియజేయాలండి దయచేసి. ఎందుకంటే ఈ సమస్యలు చాలా ఉన్నాయి. ఇప్పటికే సక్సెస్ఫుల్ అయిపోయినాం. ఒక్క బస్సు జిల్లాలో ఒక్క బస్సు కూడా తిరగలేదు. స్టేట్ మొత్తం కనుక్కోండి, స్టేట్ మొత్తం కూడా 10 బస్సులు కూడా తిరగలేదంటే ఇది మన సక్సెస్ అని ఈ ఇప్పుడు లేచిన కానీ ఇప్పటి వరకు ఈ ఖమ్మం డిపో నుంచి కూడా ఒక బస్సు పోలేదండి. దయచేసి ఇది మీరు దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ పరంగా 2 పిఆర్సీలు ఇచ్చే అవకాశం ఉంది. ఆ పిఆర్సీ కూడా ఇవ్వకుండా ఎందుకు మబ్బు పెడతారో మీరు గవర్నమెంట్లో ఎక్కుతున్నప్పుడు ఒక మెట్టు ఎక్కినప్పుడు ఆ మెట్టుకి తొలి విజయం మా ఆర్టీసీ కార్మికులే. ఎందుకంటే ఆర్టీసీ కార్మికులు అంటే ఒక రక్త మాసం తెల్లవాళ్ళు నిద్ర లేకుండా ఆగారం లేకుండా నడిపిస్తూ రేయనక పగలనక కళ్ళకు నిద్ర వచ్చిన కళ్ళు తడుపుకొని డ్రైవింగ్ చేస్తూ మీరు శ్రమ రక్తం ఒరిపి ఈ సంస్థను కాపాడుకుంటున్నాం. ఆ విధానాన్ని మీరు మర్చిపోవద్దు సార్. దయచేసి మేము చెప్తున్నాం ఇది కొనసాగించాలని, సమ్మెని సజావుగా నడిపించే భాగ్యం మీకు ఉండాలని అదేవిధంగా ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం. అయ్యా రేవంత్ రెడ్డి గారు ఎందుకు సార్ మీ మా కాడికి వచ్చేసరికి ఇట్లా చేస్తున్నారు? ఇట్లా చేయొద్దు సార్. మేము పేదవాళ్ళం అండి. అదే ఆంధ్రాలో చూస్తే వాళ్ళ జీతాలు మా జీతాలు చాలా విభేదంగా ఉన్నాయి. దయచేసి అది గ్రహించుకొని ఇప్పటికీ మాకు పిఆర్సీ 2 పిఆర్సీలు ఇస్తే వాళ్ళకంటే తక్కువనే ఉంటాం కానీ ఎక్కువ కాలేమని 2 పిఆర్సీలు ఇవ్వాల్సిందే కోరుతూ నమస్కారం. మొత్తం చూస్తే ఆర్టీసీ అంతా సమ్మె బాట పట్టింది. ఇవాళ మొత్తం బస్సులు ఎక్కడెక్కడ నిలిచిపోయినటువంటి నేపథ్యం ఉంది. మీ సమ్మెను విచ్ఛించడానికి ప్రభుత్వం కూడా ప్రయత్నం చేస్తుంది. కొన్ని చోట్ల అద్దె బస్సులను ఫ్రీగా తిప్పుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఇది ఆర్టీసీకి నష్టమా లాభం? పూర్తిగా నష్టమే చేస్తున్నారండి. యాక్చువల్గా ఇంత క్రితం ఏమన్నారు అంటే ఆర్టీసీ బస్సులు ₹1 తేడా వచ్చినా కానీ ఆర్టీసీకి నష్టం వచ్చేస్తుంది, లేదు కండక్టర్లు నష్టం చేసేస్తున్నారు అని రోజు మాకు ఈపీకేలు తీసుకురండి, డబ్బులు తీసుకురండి అంటున్న వాళ్ళు ఈ రోజు ఫ్రీగా ఎలా నడుపుతున్నారు అంటే కేవలం ఆర్టీసీ వాళ్ళని ఇక్కడ బూచిగా చూపిద్దాం, ప్రజలకు బూచిగా చూపిద్దాం అనే కార్యక్రమమే మన ప్రభుత్వం చేస్తుంది తప్పితే దీనిలో ప్రజల మీద ప్రేమ ఎలాంటిది లేదు. ప్రజలు గమనించాలి. ఈ రోజు మేము చేస్తున్న సమ్మె ఏదైతే ఉందో మా ఒక్క మనుగడే కాదు, ఆర్టీసీ మనుగడ కోసమే మేము ఈరోజు సమ్మె చేస్తున్నాము. మేము బతికుంటే మన ఆర్టీసీ బతికుంటే ప్రజలందరికీ కూడా మంచి జరుగుతుందనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ సమ్మె చేస్తున్నాం. మీరు మహాలక్ష్మి పథకం తర్వాత ప్రభుత్వం చెప్తుంది ఆర్టీసీ లాభాల్లోకి వచ్చిందని. మరి ఆ లాభాలను కార్మికులకు పంచకుండా ఎందుకు మిమ్మల్ని ఇట్లా వేధిస్తున్నారు? ఆర్టీసీ లాభంలో ఉన్నప్పుడు అది కార్మికులకు పంచమనే మేము అడుగుతున్నాం. ఈ ప్రయోజనాలు అందరికీ దక్కాలనే మేము అడుగుతున్నాం. మహాలక్ష్మి పథకం ద్వారా లాభంలో ఉందని అంటున్నారు. అందుకోసమే మేము కూడా అడుగుతూనే ఉన్నాం. 2017, 2021 పే స్కేల్ చేయండి, మా జీతాల సవరణ చేయండి, మా జీతాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఈరోజు పెరిగిన ధరలతో పోల్చుకుంటే ఈరోజు ఆర్టీసీ కార్మికులు కనీసం మా పిల్లల్ని ఒక ప్రైవేటు కాలేజీలో చదువుకునే స్తోమత కూడా మాకు లేదు. రేషన్ కార్డులు కూడా మాకు ఏమీ లేవు. అయ్యా ముఖ్యమంత్రి గారు, ఆర్టీసీ ఎలాగో లాభంలో ఉందంటున్నారు, మేమేమి గొంతమ్మ కోరికలు కోరలేదు. కార్మికులకు దయచేసి 2017, 2021 వేతన సవరణ, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, అలాగే అన్ని రైతు సంఘాలు ఉన్నాయి, కార్మిక సంఘాలు ఉన్నాయి, అందరికీ అన్ని సంఘాలు ఉన్నాయి. మేమేం పాపం చేసుకున్నాం? దయచేసి ఈ యూనియన్లను అనుమతి చేయమని మిమ్మల్ని కోరుతా ఉన్నాము, డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎన్నికలప్పుడు ఇచ్చినటువంటి హామీలనే మేము డిమాండ్గా కోరుతున్నాం, అవి నెరవేర్చాలంటున్నారు. కానీ ఇప్పటివరకు ఒక్క హామీకి సంబంధించినటువంటి దాంట్లో కూడా క్లారిటీ రాలేదు కదా. ప్రభుత్వం ఈ విషయంలో చిత్తశుద్ధి చూపించాలి. మేనిఫెస్టోలో కూడా ఇవన్నీ మాకు అమలు చేస్తాము, ఇవన్నీ మీకు ఇస్తాము అని చెప్పేసి ఆ రోజు ముఖ్యమంత్రి గారు అన్నారు. దానికోసం మేము 2 సంవత్సరాల పాటు వేచి చూసాం. ఈ రోజు కూడా కమిటీలు వేస్తామని అంటున్నారు. కమిటీల మీద మాకు నమ్మకం లేదు. ఇంతకుముందు కూడా 2 సంవత్సరాల నుంచి కూడా మేము చూస్తూ ఉన్నాం. ఈరోజు కార్మికుల్లో పెరిగిన పరిమాణం దృష్ట్యా, అధికారుల వేధింపుల దృష్ట్యా మాకు ఓపిక నశించిపోయింది. అన్ని పథకాలను మేము సక్సెస్ఫుల్ చేసినాము. అలాగే ముఖ్యమంత్రి గారి విషయంలో కూడా మేము అన్ని విషయాల్లో సానుకూలంగా ఉన్నాము. కానీ ఈరోజు మాకు ఆత్మగౌరవం దెబ్బతిన్నది, తెలంగాణలో ఆత్మగౌరవం దెబ్బతిన్నది. కాబట్టి ఈరోజు మేము ఈ పోరాటం దిక్కులేని పరిస్థితుల్లో ఈ పోరాటానికి దిగుతున్నాం. అదిగాక ఆర్టీసీ పరిరక్షణ, ఎలక్ట్రిక్ బస్సుల విషయంలో మొత్తం ప్రైవేటు పరం అయిపోతుంది. కాబట్టి మేము ఈరోజు ఈ సమ్మెకు దిగుతున్నాం. రాబోయే రోజుల్లో ఈ సమస్య డిమాండ్ సాధన కొనసాగించే వరకు సమ్మె కొనసాగిస్తారా? సమ్మె ఎట్లా ఉండబోతుంది? ప్రయాణికుల ఇబ్బందులు ఎట్లా చేయబోతున్నారు? ప్రయాణికులకి కలుగుతున్నటువంటి అసౌకర్యానికి కూడా మేము చింతిస్తున్నాం. దయచేసి ప్రయాణికులు కూడా మమ్మల్ని అర్థం చేసుకోవాలి. వాస్తవంగా ఈ సమ్మెలోకి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కారణంగానే నెట్టివేయబడ్డాం. మొత్తంగా చూస్తే ఏంటంటే రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో మరి ఆయన ఇచ్చినటువంటి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాల ఆధారంగా మాకు కొంత మేలు జరుగుతుందని ఆశించినాం. ఇలా ప్రజాపాలన ఉత్సవాలని చెప్పి జరుపుకున్న తరుణంలో ఆర్టీసీ కార్మికులు కూడా ప్రజల్లో భాగమే. వీళ్ళని కూడా ప్రజల్లాగానే చూడండి, మమ్మల్ని దయచేసి వేరుగా చూడకుండా మా సమస్యల పరిష్కారానికి కూడా మీరు చిత్తశుద్ధితోనే కృషి చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో మరి 55 రోజులు జరిగిన సమ్మెలో
ఆ రోజు మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులుగా ఉండి మాకు సపోర్టుగా మా సమ్మెలు పరిష్కరించాలని చెప్పి మాకు అండగా ఆ రోజు నిలిచారు మీరు. కానీ ఈరోజు వచ్చేటప్పటికి మరి మా సమస్యల పట్ల మీరే ముఖ్యమంత్రి స్థానంలో ఉండి మరి ఆ రోజు మాకు మద్దతు ఇచ్చి మా కోసం ధర్నా చేసిన మీరు ఈరోజు ముఖ్యమంత్రి స్థానంలో ఉండి సమస్య పరిష్కరించే స్థానంలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మా సమస్యల్ని మీరు పరిష్కరించాలని చెప్పి ఆర్టీసీ కార్మికులు ఆశించిన మేరకు మీరు మాకు న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ సమస్యలు ఏదైతే ఆర్టీసీ జేఏసీ పెట్టినటువంటి సమస్యలు 32 సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు పరిష్కారంత వరకు ఈ సమ్మె పోరాటం కొనసాగుతూ ఉంది. ఖమ్మం రీజన్లో కార్మికులు ఐక్యంగా లేరనే ఉద్దేశంతో మీరు ఏదో నిర్లక్ష్యంగా వివరించవచ్చు. కానీ వాస్తవంగా ఈరోజు మీరు అధికారంలోకి వచ్చారని చెప్పి ఈ కార్మికుడు కేవీ లింగయ్య అనే కార్మికుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని చెప్పి ఖమ్మం నుంచి శ్రీశైలం వరకు పాదయాత్ర చేసి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినందుకు ఆయన సంతోషంగా ఆయన ట్యాటూ కూడా కొట్టించుకుంటూ చేతులు పెట్టుకొని తిరుగుతున్నారు. మంది అభిమానం పొందినటువంటి మీరు ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం పట్ల నిర్లక్ష్యం వహించడం సరైన పద్ధతి కాదు. దయచేసి మీరు ఆర్టీసీ కార్మికుల గుండెల్లో నిలిచిపోయే విధంగా మీరు మంచి నిర్ణయాలు తీసుకొని ఆర్టీసీ కార్మికుల సమ్మెను నివారించి మాకు మంచి చేయాల్సిందిగా టీ న్యూస్ ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాం. నేను రేవంత్ అన్న గారు సీఎం కావాలని సరే టాటో కనపడుతూనే ఉంది కదా, రేవంత్ అన్న గారు సీఎం కావాలని ఇదే ఖమ్మం డిపో నుంచి శ్రీశైలం వరకు పాదయాత్ర చేశా. ఇదే రేవంత్ రెడ్డి గారిని కలవడానికి మళ్ళీ ఆయన సొంత ఇంటికి వెళ్ళా, కొండారెడ్డిపల్లి సొంత ఇంటికి పోయినా, అక్కడ కలవలేదు. జూబ్లీహిల్స్ వెళ్ళా, అక్కడ కలవలేదు. అక్కడ ఒకటే అడిగా, మా ఆర్టీసీ కార్మికుల కోసం పాదయాత్ర చేసిన కానీ నా ప్రయోజనాల కోసం కాదు, నా సొంత ప్రయోజనాల కోసం కాదని చెప్పి నేను మాట్లాడటం జరిగింది. అయితే వాళ్ళ పిఏ పురుషోత్తం రెడ్డి కలిసి నాకు నీకు ఏది కావాలి అనే కోణంలోనే నన్ను అడిగారు. కానీ మీరు దేని గురించి చేశారు, ఎందుకు చేశారు, మీ ఆర్టీసీ కార్మికుల కోసం చేస్తే మీరు ఏం కోరుతున్నారు, ఏం అడుగుతున్నారు అని చెప్పి కూడా ఎవరు అడగలేదు. నేను ఒకటే అడిగిన, ఆ గత ప్రభుత్వంలో చిన్న కారణాల వల్లనే చిన్న టికెట్ కేసులకి చిన్న వాటికి ఉద్యోగాలు 500-600 మంది ఉద్యోగాలు తీసేశారు. ఆ ఉద్యోగాలు మళ్ళీ ఇవ్వండి, మా ఆర్టీసీ కార్మికుల పైన పనిభారం పడింది, పనిభారం తగ్గాలి. ఆ గవర్నమెంట్ అయితే ఇదేమి రాజ్యం, ఇదేమి నినాదం చేసింది కదా. ఇప్పుడున్న పరిస్థితులలో మీరు 6 నెలల నుంచి ప్రయత్నం చేస్తున్నారు, ఇప్పటి వరకు కనీసం పట్టించుకోవట్లేదు. ఫైనల్గా ఏం చెప్తారు ఒక నిమిషంలో? ఫైనల్గా రేవంత్ అన్న గారికి చెప్పేది ఏంటంటే, ఏ ఆర్టీసీ కార్మికులను అయితే ఎడంగబెట్టిన రాజకీయ నాయకుడు ఎవరు బయటకు వచ్చిన దాఖలాలు లేవు. చంద్రబాబు నాయుడు గారిని చూసుకున్నా కానీ వచ్చిన దాఖలాలు లేవు. మీరు మమ్మల్ని ఏదో అడ్డం పెట్టుకొని అవి చేసి ఈ చేసి ఆర్టీసీ కార్మికులను అడ్డం పెట్టుకొని గెలిచిన తర్వాత ఒడ్డు మీద కూర్చొని నేదో పైన ఇంత అభిమానం చంపుకొని కూడా మాట్లాడాల్సి వస్తుందంటే నా కార్మికులకు సమాధానం చెప్పుకోలేకపోతాను. నేను ఎట్లా చెప్పేది, ఏం చెప్పేది? నువ్వు చేసిన పని ఏంటి, నువ్వు వచ్చిన తీరేంటి, ఏ తీరుగు వచ్చి ఎట్లా గెలిచినావు, ఏం చేస్తున్నావు, ఏం న్యాయం చేసినావు? ఆర్టీసీ డిపార్ట్మెంట్కి కనీసం పూచిక పుల్ల నువ్వు హామీ ఇచ్చినావు, అమలు చేసేది మేము. నా మహిళా కండక్టర్లు నీ ఒక ఆడకూతురు నలుగురిలో పోతే ఎక్స్క్యూజ్ మీ సైడ్ ప్లీజ్ అని అడుగుద్దే, మరి ఒక 100-150 మంది జనాల్లో నా ఒక మహిళా కండక్టర్ టికెట్లు కొడుతుందంటే అసలు మరి నీకు ఎక్కడ ఉండాలి మైండ్? ఎక్కడ చేసుకొని పని చేస్తున్నావు? పబ్లిక్లో నువ్వు పబ్లిక్ కోసం సర్వీసులు పెంచలేదు, బస్సులు పెంచలేదు, ఇటు కార్మికుల్ని పెంచలేదు, పనిభారం పెంచినవు. ఇప్పటికీ జీతాల గురించి మాట్లాడినా పైన గవర్నమెంట్కి ఇచ్చినావు, దానికి ఇచ్చినావు, దీనికి ఇచ్చినావు, వాళ్ళు చూసుకుంటారు, వీళ్ళు చూసుకుంటారు అంటే ఎప్పటికప్పుడు పబ్బం గడుపుకొని వెళ్ళిపోవడం. అంటే వచ్చినోడు ప్రతి ఒక్కడు దోచుకోవడానికి దాచుకోవడానికి తప్పితే కార్మికుల గురించి కానీ ప్రజల గురించి కానీ పట్టించుకోరా? నువ్వు ఇచ్చిన హామీల్లో ఏ హామీ అమలైంది? ఏ హామీ అన్న అమలైందా? సిగ్గుతో తలదించుకొని తిరుగుతున్న అందరి మధ్యలో ఈ ట్యాటు మూసేసుకొని దాచేసుకొని ఏంది అసలు? ఎవరి కోసం తెలంగాణ తెచ్చుకుంది దేనికి? ఇచ్చింది దేనికి? వచ్చింది దేనికి? ప్రజల కోసమా, రాజకీయ నాయకుల కోసమా ఈ తెలంగాణ వచ్చింది దేనికి? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మా ఆర్టీసీ కార్మికుల పరిస్థితి ఎట్టుంది, ఇప్పుడు ఎట్టుంది? ఇది ఆర్టీసీ కార్మికుల ఆవేదన కనపడుతుంది. అనివార్య పరిస్థితుల్లో మాత్రమే సమ్మెకు వెళ్ళామని చెప్తున్నారు. అభిమానాన్ని చంపుకొని రేవంత్ రెడ్డి కోసం ఆ రోజు పాదయాత్ర చేసినటువంటి వాళ్ళు కావచ్చు, ఓట్లు వేసినటువంటి వాళ్ళు కావచ్చు, ఆ రోజు ప్రభుత్వం రావాలని కోరుకున్నటువంటి కార్మికులు కూడా ఇవాళ పశ్చాత్తాపడుతున్నామంటున్నారు. డిమాండ్లు నెరవేరే వరకు ప్రభుత్వం తమ యొక్క న్యాయమైనటువంటి ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలన్నింటి కూడా అమలు చేసే వరకు కూడా కొనసాగిస్తామని చెప్తున్నారు. దీంతో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కడికెక్కడికి బస్సులు నిలిచిపోయినాయి. భద్రాచలం లాంటి ఒక టెంపుల్ సిటీలో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
అట్లాగే సుదూర ప్రాంతాలైనటువంటి పినపాక, వాజోడు, వెంకటాపురం, ఇటు అషరాపేట లాంటి ప్రాంతాలలో నుంచి ఖమ్మం లాంటి ఒక హెల్త్ సిటీకి, ఖమ్మం లాంటి ఇక్కడ హాస్పిటల్స్ ఎక్కువ ఉంటాయి, ఇక్కడికి వచ్చేటువంటి రోగులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్న నేపథ్యం ఉంది. ఆర్టీసీ కార్మికులు అయితే మాత్రం ఐక్యంగా ఉన్నారు. దాదాపు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 1985 మంది ఆర్టీసీ కార్మికులు, డ్రైవర్లు, కండక్టర్లు, శ్రామికులు, మెకానిక్లు, సూపర్వైజర్లు అందరూ కూడా సమ్మెలో పాల్గొనడంతో ఎక్కడి బస్సులు అక్కడ నిలిచిపోయినాయి. ఇవాళ నుంచి డిగ్రీ పరీక్షలు కూడా మొదలు కావడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాకపోకలకు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాల్సి వస్తూ ఉంది. దాంతోపాటు ఎండలు ముదిరినటువంటి నేపథ్యంలో బయట నిలబడలేనటువంటి పరిస్థితి ఉన్నది. ఆర్టీసీ బస్సులు సమయానికి వస్తే గమ్యస్థానాలకు చేరుకునేటువంటి ప్రయాణికులు ఇవాళ తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎంత సమస్య ఉందో అంతకు రెట్టింపు సమస్య ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కనపడతా ఉంది. సురేష్.